ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 29వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నీకు ధైర్యము కలగజేసేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇశ్రాయేలులను తిరిగి కట్టాలని తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్న మాట. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యందు తక్కువ నమ్మకం ఉంటే మనకు ఎక్కువ భయం ఉంటుంది. అలాగే పరిపూర్ణమైన నమ్మకంలో అస్సలు భయం ఉండదు. నేడు నీ జీవితంలో ఎటువంటి తుఫాను నీ మీదకు వచ్చినా భయపడకు. దేవుని యందు నమ్మకం ఉంచు. అప్పుడు దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ధైర్యం కలుగుతుంది. మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉంటే మనకు ధైర్యం కలుగుతుంది. మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే మనకి ధైర్యం కలుగుతుంది. అందుకని లేఖనములో ఇలా ఉంది కదా, నీతివంతులు సింహం వలె ధైర్యంగా ఉండురు అని. అలాగే లేఖనములో ఇలా ఉంది, యెహోవా యందు భయభక్తులు బహుధైర్యాన్ని పుట్టిస్తాయని. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం దేవుని యందు విశ్వాసము, అలాగే నిరీక్షణ, భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఇవి మనకి ధైర్యాన్ని పుట్టిస్తాయి. అందుకని లేఖనంలో మనం చూస్తాం, ఎంతోమంది భక్తులు వారి జీవితంలో భయభక్తులు కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగిన వారుగా ఉన్నట్లుగా చూస్తాం. దానియేలును చూస్తే సింహాల బోనులోకి సంతోషంగా ధైర్యంగా వెళ్ళడానికి కారణం తాను దేవుని యందుంచిన భయభక్తులు కాబట్టి. సింహాలు బోనైనా దానియేలును భయపెట్టలేకపోయింది. అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోలను అగ్నిగుండం భయపెట్టలేకపోయింది. కారణం వారు దేవుని యందు నమ్మకము, నిరీక్షణ, భయభక్తులు కలిగి ఉండటం వలన వారు బహుధైర్యంగా ఉన్నారు. అవి వారిని ఏమీ చేయలేకపోయినాయి. ప్రియా దేవుని బిడ్డ, ఈ లోకములో సింహం వంటి శత్రువులు, అగ్ని వంటి శ్రమలు నీ జీవితములకు వచ్చినా వాటికి భయపడకుండా, వాటి ద్వారా నీకు ఏ హాని జరగకుండా ఉండనట్లుగా దేవుని యందు నీవు విశ్వాసము, నిరీక్షణ, భయభక్తులు కలిగి ఉండి మేలు పొందు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము ఎలా ధైర్యాన్ని పొందుకోగలమో మీ లేఖనాల ద్వారా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మేము మీ యందు విశ్వాసము, నిరీక్షణ, భయభక్తులు కలిగి ధైర్యముగా మేము ఉండగలిగి మా జీవితంలో వచ్చే ప్రతి కష్టము దగ్గర ధైర్యముతో మేము వాటిని జయించగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారు కావటానికి, గర్భం లేని వారికి ఇమ్మని, గర్భం ఇచ్చిన వారికి సుఖ ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.